సో ఇంతకుముందు మీరు దేవుడి గురించి అడిగారు కదా. అవును. సో ఇది చాలా మందిని విపరీతంగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు ఒకటి అని అనుకుంటున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది మీనింగ్లెస్ క్వశ్చన్. ఎందుకు మీనింగ్లెస్? ప్రశ్న తప్పు కాబట్టి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న, నా చుట్టూ చాలామంది ధ్యానులు, దేవుడు, ఆ తర్వాత పుస్తకాల్లో చదివి ఆయనకు దైవ దర్శనం అయింది, ఇట్లా విన్నాను బోల్డ్ అంతా. నేను ఎంక్వైరీ చేస్తే నాకు అంత కాంప్లికేటెడ్ మ్యాటర్ కాదు. కానీ ప్రశ్న, ఉదాహరణకి ఒక 10 మంది అడిగారు అనుకో, దేవుడు ఉన్నాడా లేడా అని. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉన్నాడని చెప్పాడు అనుకో, నెక్స్ట్ ప్రశ్న దానికి జవాబు తీసుకొని పోతలేరు. అంటే ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు అడుగుతారు. అది ఇంకో ప్రశ్నకి డోర్ ఓపెన్ చేస్తాను. ఎట్లా చూపిస్తావు? సో నేనేమంటే ఫస్ట్ రాంగ్ క్వశ్చన్ అది. నీవు దేవుడు అంటే ఏమనుకుంటున్నావో ఫస్ట్ అది చెప్పి ఇది కరెక్టేనా అని అడుగు. కొంతవరకు అది కరెక్ట్, అట్లా ఒక చిన్న పిల్లవాడికి చెప్పొచ్చు, ఎందుకంటే అతని మనసులో ఏ సమాచారం లేదు కాబట్టి. ఇంకో అమ్మనే దేవుడురా, ఓకే అమ్మ, సో అమ్మనే దేవుడురా అని చెప్తే సరే అని వాడు అమ్మకు నమస్కారం పెడతాడు. బికాజ్ అతను క్వశ్చన్ చేసే స్థితిలో లేడు. అది ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకో, వాడు క్రిస్టియన్ అనుకో, లేదా వాడు ఒక ముసల్మాన్ అనుకో, వాడు బుద్ధిస్ట్ అనుకో, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియా ఉంది దేవుడి పట్ల. దేవుడి పట్ల ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియా ఎందుకు ఉందంటే ఎవరు చూడలేదు కాబట్టి. ఇప్పుడు టమాటో ఎట్లుంటుందని ప్రపంచంలో ఎక్కడ అడిగినా నువ్వు ఆన్సర్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే యూనివర్సల్గా టమాటో ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. ఎక్కడ మనకి వైట్ కలర్ లేదా గ్రీన్ కలర్ టమాటో ఉండకపోవచ్చు, లేదా బ్లూ కలర్ టమాటో ఉండదు. టమాటో అంటే రెడ్ టమాటో ఇంత సైజు ఉంటుంది, ఇంత పెద్దగా ఉండవు, గుమ్మడికాయలాగా చిన్నది ఉంటుంది, లోపల విత్తనాలు ఉంటాయి. దాన్ని ఫ్రూట్ లాగా తినొచ్చు, ఎట్ ద సేమ్ టైం కర్రీగా కూడా తినొచ్చు, హెల్త్ కోసం జ్యూస్ చేసుకొని తాగొచ్చు, తర్వాత బిర్యానీ తింటే పక్కన మంచిగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇదివే. బట్ దేవుడి గురించి ఎట్లా చెప్తాం? అది అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్. సో రియల్గా అటువంటి అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మంచితనం అంటే ఏంది ఎవడు తెలియదు. ఎవరి డెఫినేషన్ వాడుకుంది కాబట్టి ఎవరికి తెలియదు. నా మంచితనం మీకు పిచ్చి కనిపించచ్చు, మీ మంచితనం నాకు పిచ్చి కనిపించచ్చు. సో మనసు ఎదిగిన వ్యక్తి కనుక ఈ ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాడు వెంటనే తన మనసులో ఉన్న ఆ దేవుడికి సంబంధించిన సమాచారంతో నేను చెప్పే సమాచారాన్ని వాడు పోలుస్తాడు. ఇప్పుడు 2 సమాచారాల యుద్ధం స్టార్ట్ అవుతుంది. మన భూమి మీద విపరీతమైన రక్తపాతం జరిగింది ఈ ఒక్క అంశం వల్ల. ఒకసారి హిస్టరీ చదివితే క్రూసేడ్స్ అని అంటే విన్నారా ఎప్పుడన్నా? క్రూసేడ్స్ అని పిలుస్తారు. క్రూసేడ్స్ అంటే అటు ఇస్లాంకి ఇటు క్రిస్టియానిటీకి మధ్యన జస్ట్ మెయిన్ థీమ్ గాడే. సో మా రిలీజన్ రైట్ అంటే మా రిలీజన్ రైట్, భూమి మీద మా రిలీజనే ఉండాలి, మా రిలీజన్ని విశ్వసించిన వాడు ఉండటానికి వీలు లేదు అన్న ఒక థాట్తో దగ్గర ఒక 400 సంవత్సరాలు మారణీయమని జరిగింది. ఒకరోజు 2 రోజులు కాదు, మనం పుట్టే ఇంకా 40 ఏళ్ళు కాదు, 400 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ. మనం కూర్చున్న నేల ఎప్పుడో రక్తంతో తడిసిపోయి ఉంది. ఫుడ్ గురించి కొట్లాడలే, క్రియేటివిటీ గురించి కొట్లాడలే, ఎక్సలెన్స్ గురించి కొట్లాడలే, మనిషి దేవుడి గురించి కొట్లాడుతున్నాడు. ఇప్పుడు టెలివిజన్ డిబేట్స్లో కూడా ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. ఎవడి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వాడి పుస్తకంలో ఉన్నదాన్ని అది గొప్ప గ్రంథం అనుకొని అక్కడి నుంచి దాంట్లో రాయాల్సింది ఫైనల్, అదే అల్టిమేట్ అనుకొని వాడు అక్కడి నుంచి వాడు నిర్వచిస్తున్నాడు దాన్ని. కానీ మన సనాతన ధర్మంలో దానికి జవాబు దొరికింది. రామకృష్ణ పరమహంసని వివేకానంద అడుగుతాడు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని. అయిపోయా. ఇప్పుడు నీ ప్రశ్న అక్కడితో ఎండ్ అయిపోలే, నాకు చూపిస్తావని అడిగే మళ్ళీ. అప్పుడు పరమహంస ఇచ్చిన జవాబు చాలా డేంజరస్ ఆన్సర్. ఇప్పుడు చూస్తావా తర్వాత చూస్తావా అన్నాడు. తొందర ఎందుకు? దాంతో మైండ్ ఫస్ట్ టైం రిలాక్స్ అయింది. అంతవరకు అంబిగిటీ ఉన్నది, సంశయాత్మకంగా చెప్పారంతా. అంటే అది అందరికి కనబడదు. కొందరు గొప్ప గొప్ప యోగులు, ఓ గొప్ప జన్మ తీసుకున్న వాడికి దర్శనం. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే 2 ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, ఇది పుస్తకంలో ఎక్కడా లేవు. నేనే మొట్టమొదటిసారి భూమి మీద దాన్ని ప్లాంట్ చేస్తున్నా. ఎవడైనా ఏ మామూలు సాదాసీదా బుర్రున్నోడికైనా అర్థమవుతుంది నేను చెప్పేది. ఫస్ట్ అదేంటంటే దేవుణ్ణి వదిలే. మనిషిగా నీ లోపల డిస్క్రిమినేషన్ ఉందా? డిస్క్రిమినేషన్ అంటే తెలుసా టైసన్? భేదభావం.
అంటే ఒకదాన్ని గొప్పగాను ఒకదాన్ని మామూలుగాను చూస్తున్నావా? మీ ఇంట్లో ఉన్న వస్తువులతో చీపురు కట్టని మామూలుగాను బంగారాన్ని గొప్పగా చూస్తున్నావా? ఈ మైండ్కి దేవుడి నిర్వచనం వేరు. గొప్పవాడు, ఇంకా గొప్పది, చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా అద్భుతం. అంటే కొన్ని వేల విశేషణాల కలయికలో ఒక దేవుడి యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను కొత్త నవ్య ఆధునిక మానవుడికి ఒక కొత్త అవగాహన ఏమిస్తున్నానంటే, నేను పాటిస్తూ ఒకవేళ నీ ఎదురుగా వచ్చే ప్రతి మనిషిని ప్రతిదాన్ని నువ్వు నీతో సమానంగా ట్రీట్ చేసినావు అనుకో, అప్పుడు అటెండర్ వచ్చినా, ఒక CEO వచ్చినా, చివరికి దేవుడే మారువేషం వేసుకుని వచ్చినా, నీవు అతన్ని నీతో సమానంగా చూసినప్పుడు దేవుడు పడిపోయాడు. యూ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, అక్కడ దేవుడు పడిపోయాడు. ఎందుకంటే ఈ మనుషులకి దేవుడు అంటే బేసికల్గా స్వరూపము కాదు, రూపము, ఆకారం మాత్రమే. ఇప్పుడు కృష్ణుడిని నమ్మేవాడికి కృష్ణుడు ఎలా ఉంటాడో ఎలా తెలుసు? కృష్ణుడి గెటప్ తెలుసు, కానీ నిజంగా కృష్ణుడు నాలాగా తలపా కట్టుకొని వస్తే గుర్తుపడతావా? అదే మా కొడుకు అనుకో, వాడు ఎలా వచ్చినా చీకటి నడుచుకుంటూ వచ్చినా గుర్తుపడతాడు మా డాడీని. గుర్తుపట్టవారా? ఆ నడక చూసి, ఆ గొంతు చూసి గుర్తుపట్టేస్తాం. ఎందుకంటే మనకు రూపం మీద పనిలే, స్వరూపం తెలుసు. మా అమ్మ స్వరూపం తెలుసు నాకు, సో అది నేను గుర్తుపట్టేస్తా. ఇట్లా ముట్టుకుంటే ఆ స్పర్శలో చెప్పేస్తాను ఎవరు. ఇప్పుడు మనం ఆరాధించే దైవాల యొక్క ఒక ఇమేజరీస్ తెలుసు, దాని స్వరూపాలు మనకు తెలియదు. రూపం మాత్రం దగ్గర, ఆకారం దగ్గర ఆగిపోయింది ఆలోచన. అందుకని అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు అనుకుందాం సరదాకి. నేను నిజంగా అపర భక్తుడిని, నన్ను దర్శించాడు అంటే చాలాసార్లు జరిగి కుచేలుని దగ్గరికి వచ్చాడు. నేను కుచేలుని కంటే ఇంకా నిమ్న స్థాయిలో ఉన్నా, నేను కుచేలుని లాంటి ఒక మానసిక స్థితి కలిగి ఉన్నాను అనుకుందాం. అప్పుడు కృష్ణుడు తన రెగ్యులర్ గెటప్లో కాకుండా ఒక సాదాసీదా రూపంలో వచ్చాడు మీలాగా. ఇప్పుడు ఎట్లా కృష్ణుడి రూపానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తే, నేను మనిషిని మామూలుగాను, CEOని గొప్పగాను, కోటీశ్వరుని ఇంకా గొప్పగాను చూస్తే, నువ్వు మామూలుగా బీద డ్రెస్ వేసుకుని వస్తే ఎవరు కావాలి బాబు, పో అక్కడ పో అంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నా అవగాహన ఏంది, నువ్వు ప్రతి ఒక్క మనిషికి రెస్పెక్ట్ ఇస్తే అందులో దేవుడు కూడా ఉన్నాడు. ఒకవేళ అతను మానుష రూపేణ కనుక ఉంటే, ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఇది మామూలుగా దేవుడు ఫిజికల్గా కనిపిస్తాడు అనుకునే వాళ్ళకి నా జవాబు. రెండవ ఇంట్రెస్టింగ్ తాత్వికమైన అనాలిసిస్ ఏంటంటే, ఇప్పుడు అమ్మ అంటే రూపము కాదు, ఫ్రెండ్ అంటే రూపము కాదు, తన క్వాలిటీసే, అవునా కాదు? ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ షేప్ కాదు, యాపిల్లో ఉన్న క్వాలిటీసే కాదా? ఇప్పుడు ఆరోగ్యం అంటే ఆరోగ్యం అంటూ లేదు, నీలో ఉన్న క్వాలిటీసే. మంచి హ్యూమన్ బీయింగ్ అంటే మంచి ముక్కు కళ్ళు ఉన్నాయని కాదు, మంచి క్వాలిటీస్ ఉన్నాయని. సో ఏదైతే మనం దైవం అని అంటున్నామో, ఏవి మనిషిలో క్వాలిటీస్ ఉన్నాయో అవి చాలా రిఫైన్డ్ స్టేట్లో ఉంటే దాన్ని దైవం అని పిలిచామంతే. ఇప్పుడు మనిషికి కుళ్ళు బుద్ధి ఉంది, దానికి లేదు. మనిషికి అటాచ్మెంట్ ఉంది, దానికి లేదు. మనిషి కొన్నిటికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, కొన్నిటికి అతనికి అంతా సమానమే, సూర్యుడిలాగా. సో మనిషి ఇక్కడే ఉంటాడు, ఈ ప్లేస్ దాటిపోలేడు, అతను ఎక్కడైనా ఉండగలడు, తనకి లిమిటేషన్స్ లేవు. మనిషికి ఆడమొగ వ్యత్యాసాలు ఉన్నాయి, అతనికి లేవు. సో ఇవన్నీ మనం దైవానికి ఏవైతే మనలో ఉన్న క్వాలిటీసే కంప్లీట్ రిఫైన్ అయినప్పుడు ఆ వ్యక్తిని దైవం మానుష రూపేణ అని మనం పిలిచాం. సో ఇది దైవానికి నిజమైన నిర్వచనం. నీలో ఏవేవైతే క్వాలిటీ ఉన్నావో అటువంటి క్వాలిటీస్ రిఫైన్డ్గా ఒక వ్యక్తిలో కనిపిస్తే వాడినే గురువు అన్నాం మనం. అందుకే గురువుని ఆల్మోస్ట్ దైవంగా భావించారు. అమ్మలో కూడా ఆ క్వాలిటీస్ చూశారంటే డిస్క్రిమినేషన్ లేదు. ఎవరికి ఆకలినా మా అమ్మ పెడుతుంది, ఎవరు కష్టాల్లో ఉన్నో 10 రూపాయలు ఇచ్చింది మా అమ్మ మామూలు మనిషిగా దైవం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది వ్యక్తిని బట్టి. సో గురువు అంటే ఎవడు? డిస్క్రిమినేషన్ లేకుండా తన దగ్గర ఉన్న అందరు స్టూడెంట్స్ని ఒకటిలాగా, తను ఎక్కడున్నో ఒకే మానసిక స్థితిలో, ఎక్కడున్నో తన పని తాను చేసుకుంటూ ఒక ఉన్నతమైన మానసిక అవస్థను కలిగి ఉన్నాడు, గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దైవం ఉన్నాం. ఇప్పుడు ఇది అట్లాంటి ఒక వ్యక్తిని నువ్వు కలిస్తే దైవ దర్శనం అయినట్టు మనుష్య రూపంలో. ఇప్పుడు సుడి బాలేక నేను నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది, ఆ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి అనుకో. అప్పుడు వాడు చెప్పాడు అహం బ్రహ్మాస్మి అని. ఇది దాని యొక్క మూల వివరణ. ఇది ఏమంటారు, 0.01% బుర్ర ఉన్న అర్థమయ్యే వ్యాఖ్య ఇది. ఇందులో గొప్ప కాంప్లికేటెడ్ సూత్రాలు లేవు, వేరే వేరే యుగాలు లేవు, లోకాలు లేవు. నీవెవరో దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది దైవం. ఉదాహరణకు నేనెవరో దాన్ని బట్టి ఎదురుగున్న చెట్టు
సబ్జెక్టా కాదా తెలుస్తుంది. నేను సైంటిస్ట్ అయితే అది నాకు సబ్జెక్ట్ మ్యాటర్ అవుతుంది. నేను కట్టెలు కొట్టుకునేవాడిని అయితే అది నాకు వ్యాపార వస్తువు అవుతుంది. నేను పెయింటర్ని అయితే నాకు సబ్జెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి అనుకో అది ఫ్లవర్ ఇస్తే అది ఒక కారణం అవుతుంది, ఉపకరణం అవుతుంది. అది ఒక ప్రకృతి ప్రేమికుడు అనుకో, వాడికి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు చెట్లని కేరే చేయను అనుకో, అది ఉన్నాయేం కాదు, తీసేసేయండి అమ్మ ఆకాశం కనిపిస్తుంది అంటాడు వాడు. సో చెట్టుకేం సంబంధం దీంతో? మన మనస్సు కదా నిర్ణయిస్తున్నది. అందుకని దేవుడు అనేది బేసికల్గా రూపమైతేనేమో ఫస్ట్ ఇచ్చిన జవాబు, గుణము అయితే రెండో జవాబు. అది నీలోనే నువ్వు దర్శించుకుంటే ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అట్లా ఎవరెవరైతే వాళ్ళలో ఆ క్వాలిటీస్ దర్శించుకున్నారు, అంటే నాలో డిస్క్రిమినేషన్ లేదు, నాలో ఉచ్చనీచాలు లేవు, నాకు సుఖ దుఃఖాలు లేవు, నాకు అందరూ సమానమే, నాకు ప్రాంత భేదం లేదు, నేను ఎక్కడున్నా హాయిగా ఉంటాను, నాలో ఒక ట్రెమండస్ జనరాసిటీ ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఓహో ఏవేవైతే నేను బయట చూశానో, ఏవేవైతే ఒక రాముల వారికి, ఒక కృష్ణుడికి, అట్లా ఒక గొప్ప పురుషులకి, గురువుల గారికి ఉన్నాయో అవి నాలో కూడా నాకు దర్శనమైంది. అందుకని అహం బ్రహ్మ అస్మి అన్నాడు వాడు. ఏవైతే నేను ఇంతకాలం బయట దర్శించానో, ఏదైతే అత్యంత పరమోత్కృష్టమైన బ్రహ్మ దాని యొక్క అభివ్యక్తి అనుకున్నానో అది మొదటిసారి నాలో ప్రతిఫలించింది. అట్లా నా సెర్చ్ ఆగిపోయింది అని చెప్తున్నాడు. దీని తర్వాత జనరల్ కాంటెక్స్ట్ ఏంది? మనకున్న పదాల్లో రూపం ఉంది, లేదా ఆకారం ఉంది, తర్వాత సాకారం ఉంది, వికారం ఉంది, నిరాకారం. 4 పదాలు అన్ని ఆకారానికి సంబంధించినవి. ఆకార, వికార, సాకార, నిరాకార స్వరూపాలు. తర్వాత ఈ ఆకారంలో స్వరూపం ఉంది, స్వస్వరూపం కూడా ఉంది. సో ఈ 6 డైమెన్షన్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఉదాహరణకి ఎలా చెప్పొచ్చు, ఇదేందిరా కాదు, ఒక టేపు. ఇది ఆకారం వల్ల ఇది టేప్ అని గుర్తింపబడుతుంది. కానీ బేసికల్గా నాకు ఉపయోగము ఆకారంతో సంబంధం లేదు, టేప్ యొక్క జిగురుతో సంబంధం. నాకు నిజంగా ఎంత రౌండ్ ఉన్నా జిగురు లేకపోతే టేప్ ఎందుకు నాకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఆకారం అనేది ఇనిషియల్గా, కానీ ఆకారం దాంతో నీకు ఒక పని ఉంది, అప్పుడు అది సాకారమే, అతుకుతుంది, ఉపయోగపడుతుంది. నిరాకారం అంటే దీంట్లో అయితే మన అతికే లక్షణం ఒకటి ఉంటుంది చూసినాం, అది మన కంటికి కనబడతలేదు, స్టిల్ ఉంది. అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అట్లా రెండోది, ఇది వస్తువు పక్కన పెట్టి, ఇది వస్తువు కాబట్టి అంతవరకు అయిపోయింది, ఆకారము, సాకారము, నిరాకారం అయిపోయింది. కానీ మనిషికి వస్తే రూపం, స్వరూపం అంటే ఏదైతే నేను బయట వెతుకుతున్నానో అది నాలో పట్టినే ఉంది, ఆ తర్వాత అది నేనే అంటే స్వస్వరూపం అయిపోయింది. అట్లా ఈ అన్ని స్థితులు మనిషి అనుభవిస్తున్నాడు. సో చదువుకొని వాళ్ళందరూ ఆకారం దగ్గర ఉంటారు. చదువుకోవడం అంటే స్కూల్కి వెళ్ళడం అని కాదు, ఫిజికల్ రియాలిటీ దగ్గరే. వాడు డే టు డే లైఫ్లో కూడా ఫిజికల్ రియాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇంటి డిజైన్కి బాగుంది అంటున్నాడు, కారు షేప్ బాగుంది అంటాడు, వాడు ఆకారంతో ఎక్కువ తాదాత్మ్యత కలిగి ఉన్నాడు. ఒక అమ్మాయిని చూస్తే ఫిజిక్ బాగుంది అంటున్నాడు, అరే ఫోన్ మోడల్ బాగుంది అంటున్నాడు. ఇది ఆకారంలో ఇరుక్కుపోయిన వాడు. అట్లాంటి వాడు దేవుణ్ణి కూడా ఆకారంలోనే చూస్తాడు, అంటే ఒక షేప్ కావాలి. అందుకే అట్లాంటి వాళ్ళు చేసిన ఏ ఇమేజెస్, హనుమంతుడు అంటే ఇట్లా ఉంటాడు, ఇట్లా అంటే వాడు ఆకారం మోర్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాలిటీ. ఇప్పుడు ఇంత పెద్ద బాడీ షేప్ ఉంది కానీ మనసు బాగాలేకపోతే ఏం లాభం? చాలా పెద్దగా ఎత్తు ఉన్నాడు వాడు, పిరికివాడు, గిత్తత్తే ఉన్నాడు వాడికి అసలు భయం లేదు, వాడు ఇంపార్టెంట్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టక్ ఇన్ ద ఆకార స్థితి. రెండోది ఏంది, నిరాకార స్థితి. అంటే ఆకారానికి ఆవల ఉన్న క్వాలిటీని చూస్తున్నాడు వాడు. ఇల్లు పెద్దదో చిన్నదో, వెంటిలేషన్ అదంతా వస్తుందా, నాకు మూలజాలండి, బయట ఉన్న రంగుతో ఏం పని అండి, అది ఏదో బాగుంటే చాలా ఆడు మెయిన్ వాడు ఇంపార్టెన్స్ ఇస్తూనే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, దానికి ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. దాన్ని ఇది చాలా తక్కువ, అంటే నిరాకారం. ఉదాహరణకు బెడ్ అవన్నీ కాదండి, నాకు మూలజాలం. సో నీకు మంచి ఫ్యాన్ ఉంది, కిటికీ ఉంది, గాలి ఉంది, కొత్తదో పాతదో ఉంది కదండి, అంటే బండి కొత్తదో పాతదో ఉంది కదా, కండిషన్ ఉంటే చాలండి, ఏముంది. సో అంటే వాడింది ఆకారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక అమ్మాయి ప్రేమ, అరే ఏమైనా నల్లగా ఉంటే ఏమైంది, అదో రంగే కదా. మంచి లక్షణాలు ఉన్నాయండి, అమ్మని బాగా చూసుకుంటుంది,
ప్రకృతి ప్రేమికురాలు అట్లా. సో వాడు ఆకారం దాటాడనమాట, వాడు నిరాకారాన్ని చూస్తున్నాడు, మోర్ పవర్ఫుల్ అన్నట్టు. తర్వాత పండు ఎర్రగా బుర్రగా ఉంది, వాడు ఆ ఆకారాన్ని పట్టించుకోవట్లే. ఆ పండు హైబ్రిడ్గా ఆర్గానిక్గా చూసి లోపల ఉన్న క్వాలిటీ విటమిన్స్ ఇందులో బాగుంటాయి, నాటు పండు తినండి, అది చూడ్డానికి బాగోదు కానీ లోపల క్వాలిటీ బాగుంటుంది, అట్లా వాడి మాట. సో ఇది అట్లా. సో అందుకని రూపం అనుకుంటే ఒక వ్యాఖ్య. ఇప్పుడు దేవుడు అంటే ఏంటంటే రూపం అనుకుంటున్నామో దాని వ్యాఖ్యలు అనంతాలు. ఎవడెవడైతే రూపంతో ఉన్నాడో అక్కడ గొడవలు ఉన్నాయి, నిరాకారంలో గొడవలు లేవు. ఇప్పుడు మంచితనము, మంచివాడు వేరు, మంచితనం వేరు. మంచివాడు రూపానికి సంబంధించింది, ఆకారానికి సంబంధించింది. ఈయన మంచివాడు, ఆమె మంచిది, ఆకారాలు. మంచితనము దానికి ఆకారం లేదు, అది నిరాకారం, అది ఎక్కడుందో తీసుకోవచ్చు. అందుకని మన అండర్స్టాండింగ్ని బట్టి మనకు నిర్వచనం దొరుకుతుంది తప్ప ఒక బ్లేటెంట్ నిర్వచనాలు లేవు. వస్తువులకు మాత్రమే పర్ఫెక్ట్ నిర్వచనం ఉంటుంది. క్వాలిటీస్కి, మనిషి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాటికి డెఫినేషన్స్ ఉండవు. మనిషి డెఫినేషన్ కనుక్కోవాలి. అట్లా నా నిర్వచనం ఏంది, దేవుడు అనేవాడు ఉండని అంటాను నేను, ఉన్నాడా లేడా అని చర్చ కాదు. ఎందుకంటే నేనున్నప్పుడు అది ఎందుకు ఉండకూడదు, ఉండని, ఎవ్రీథింగ్ ఉండని, చివరికి దయ్యం కూడా ఉండదు, సైతాన్ కూడా ఉండదు, చలో బాత్ ఖతం హోగే. ఇప్పుడు ఏదైనా నా సమక్షంలోకి వస్తేనే నేను దాన్ని అడ్రస్ చేస్తాను, నేను దేని వెనుక పరిగెత్తాను. ఇది నా అవగాహన. ఎందుకంటే నా దృష్టిలో పనియే దైవము. దాన్ని నిష్కల్మషముగా నిరాఘాటంగా చేస్తే అదే దైవంతో సమానమని నేను రియలైజ్ అయ్యాను. ఎందుకు, ప్రకృతి నియమం కాబట్టి. ఫ్లవర్ పూస్తూ ఉంటుంది, అదే దైవము, స్పెషల్గా లేదు. దాని యొక్క విరబూతలోనే దైవం యొక్క లక్షణం ఉంది. కంటిన్యూస్లీ డూయింగ్. నది ప్రవహిస్తూ ఉంటుంది, గాలి వీస్తూ ఉంటుంది, అట్లా నేను పనిచేస్తూ ఉంటాను నిష్కల్మషముగా. ఇంకా చెప్పాలంటే నిష్కామంలో ఎక్కువ, నాట్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. ఇప్పుడు ఒకవేళ మనిషి కానీ ఆ మనుషుల్లో ఉన్న రకరకాల కేటగిరీస్, అటెండర్ కావచ్చు, గృహిణి కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, సీఈఓ కావచ్చు, చివరికి మారువేషం వేసుకొచ్చిన దేవుడైనా సరే, ఎవరు వచ్చినా నాతో సమానంగా ట్రీట్ చేస్తా. అలా ట్రీట్ చేసిన మరుక్షణమే దేవుడు పడిపోయాడు. అదే అంబానీ దగ్గరికి వెళ్తే అందరూ ఒకలా ట్రీట్ చేయబడరు, ప్రధానమంత్రి దగ్గర అందరూ ఒకలా ట్రీట్ చేయబడరు. ఎంప్లాయీ గాను, స్వామీజీ వస్తే ఎక్కువ రెస్పెక్ట్, అట్లా ఉంటుంది. అదే రమణ మహర్షి అందరినీ ఒకలా ట్రీట్ చేశాడు. గౌరవం అంటే నమస్కారం అట్లా పెట్టడం, ట్రీట్ అంటే హృదయంలో దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. కారు దిగి వచ్చాడా, అరే కారు సారు కూర్చేరా, రే, అదేంది నువ్వు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నావు. అట్లా కాకుండా ఎవరెవరి శరీరానికి ఇబ్బందులు ఉండే వాళ్ళంతా కుర్చీలో కూర్చోండి, సరేముంది. ఇప్పుడు నేను చాలాసార్లు నేను కింద కూర్చుంటా, ఎవరైతే నన్ను ప్రశ్న అడగడానికి వచ్చారో వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. ఫస్ట్లో ఎంత తలకే నొప్పి, కూర్చోరట్లా, మీరు కింద పిచ్చే మీకేమన్నా, ఎవరి శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు కూర్చోవాలి, కింద మీద అన్నది నాకు లేదు. అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడైతే నేను జవాబు ఇచ్చానో రిలాక్స్ హాయిగా కూర్చొని మాట్లాడతాను నాతో. నిజానికి అది ప్రపంచంలో లేదు. అది అంటే నీ వాల్యూ నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు ఎప్పుడు ఒక ఎత్తుగానే ఉండాలి, వచ్చిన వాళ్ళు కిందే కూర్చోలేదు లెక్క. పోనీ సమానంగా ఉన్నా కూడా ఈ చైర్కి పూలిగిలు ఉండాలి అంటే స్పెషల్ అని చెప్పొద్దు. ఏ స్పెషల్ లేదు. స్పెషల్ అని ఎవరికి చెప్తున్నావు? నువ్వు దేవుడు వచ్చినా నీ సమక్షంలో దేవుడి కంటే నేను స్పెషల్, ఎందుకంటే దేవుడు నా దగ్గరకు వచ్చాడని చెప్పుకోవడానికి నువ్వు మెయిన్ నీ ఇంట్రెస్ట్ అంతా ఉంటుంది. నేనంటే ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ డివోషన్. అక్కడ నా అన్వేషణ ఆగిపోయింది. సో ఏవైతే రాముడి క్వాలిటీస్ ఉన్నాయో అవి నాలో దర్శిస్తున్నా నేను. కృష్ణుడు అంటే ఓన్లీ ఎక్కువ మంది గోపికలు అనే దగ్గర ఆగిపోయారు మనుషులు. కృష్ణుడు అంటే ఒక స్ట్రాటజీ, కృష్ణుడు అంటే ఒక ఎక్స్ట్రాడినరీ సామరస్యం, కృష్ణుడు అంటే అన్నిటి యుద్ధం మధ్యన ఉండి ప్రశాంతంగా ఉండే స్థితి, అది పట్టలే మనుషులకి. కృష్ణుడు అంటే ఏమంటారు, ఓన్లీ మనకిష్టం గోపికలు, అక్కడ ఆగిపోయారు. దాని యొక్క తాత్వికమైన వివరణ వేరే ఉంది, అది మనకిష్టం లేదు. మనకు నచ్చే జవాబు ఇస్తే ఆ గ్రూప్లో కూర్చొని సోది పెట్టుకుంటూ ఉండాలి. అంటే చాలా ఈజీ కదా ఒక దాన్ని మనం ఇన్సల్ట్ చేయడం. అట్లా ఇంత సింపుల్, దేనిదైనా ఇన్సల్ట్ చేయొచ్చు. అర్థం చేసుకో. నేను భవిష్యత్తులో ఇప్పుడు రామ కృష్ణ అనేది మనుషులే అయితే ఈ యుగంలో లేరు, వాళ్ళు క్వాలిటీ అయితే ఇప్పుడు కూడా ఉన్నారు. మహాభారతం ఎవ్రీడే గోయింగ్ ఆన్. కర్ణుడు ఎప్పుడు ఉన్నాడంటే దానం చేసేవాడు, లాక్కునేవాడు. దుర్యోధనుడు ఎప్పుడు ఉన్నాడు కదా. పక్షపాతి అంటే బాగా చదివేవాడి వైపు మొగ్గే ఒక ద్రోణాచార్యుడు ఎప్పుడు ఉన్నాడు. భర్తల చేత హింసించబడే భార్యలు ఎప్పటికీ ఉన్నారు.
ఆవేశపడే భీములు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. తర్వాత అన్ని టాలెంట్స్ ఉండి ఈ రాజరిక ముసుగు లోపల మోసపోయిన ఏకలవ్యులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళే ధర్నా చేస్తున్నది బయట. సో మనుషులు వీళ్ళు అనుకుంటేనేమో అయిపోయింది అది మహాభారతం. క్వాలిటీస్ అనుకుంటే మహాభారతం గోయింగా. ఇప్పుడు నువ్వు ఏ క్యారెక్టరో నువ్వు డిక్లేర్ చేయి. ఇప్పుడు నేను మహాభారతంలో నేను కృష్ణుని క్యారెక్టర్ అప్పుడప్పుడు, కొన్నిసార్లు నేను ఏమంటారు ధృతరాష్ట్రునిగా ఉంటా, ఐఎమ్ బ్లైండ్. కొన్నిసార్లు నేను ఏమంటారు కర్ణుని టైప్లో ఉంటా. నేను దుర్యోధనుని కాదు, నాలో అసలు కొంచెం కూడా అసలు వేరే వాళ్ళది లాక్కోవాలని నాకు లేదు. లేకపోతే నేను ఉత్తర కుమారుణ్ణి కాదు, పిరికివాడిని కాదు. అవసరమైతే ఫైట్ చేస్తా, కానీ రెస్పెక్టబుల్గా ఫైట్ చేస్తా. అర్జునుని కూడా కాదు, అంటే నాకే స్పెషల్ స్కిల్స్ లేవు టు ప్రూవ్ ఎనీ పాయింట్. అట్లా క్వాలిటీస్ చూస్తే కొన్ని నాలో కనిపిస్తున్నాయి అట్లా. మళ్ళీ అలాగని వినేటోళ్ళు అంటే వీడి కృష్ణుడు అనుకుంటున్నాను అనుకున్నారు. అట్లా అనుకున్న మరుక్షణమే మీలో స్టెబిలిటీ ఉందని మీకు ప్రూఫ్ అవుతుంది అంతే. నేను అట్లా అనట్లే, అంటే క్వాలిటీస్ అట్లా. ఇది నా యొక్క సరదా వివరణ. సింపుల్ సార్. నీ యొక్క సమక్షంలో ఉన్నవాడిని నీతో సమానంగా ట్రీట్ చేయి. దేవుడు వస్తే సార్ నీళ్ళు తాగుతారా, ఫ్రెండ్ వస్తే ఏరా నీళ్ళు తాగుతావా. అక్కడ సార్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఒకటే, చనువు వేరు. ఈ చిన్న కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. సో మెకానికల్గా అంటే అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తుంది ఫోన్ కదరా. ఎవడు ఫోన్ చేసినా ఒకేలా మాడుతుంది. మనుషులం కాబట్టి, ఆర్గానిజం కాబట్టి నువ్వు సందర్భాన్ని బట్టి నీ మాట తీరు మార్చు. నీకున్న క్రియేటివ్ లిబర్టీ అది. కానీ హృదయంలో ఉన్న రెస్పెక్ట్ మార్చు. అందరికీ నీళ్ళు ఇవ్వు. అయ్యా తీసుకో నీళ్ళు తీసుకో, అయ్యా తీసుకోండి నీళ్ళు. ఇద్దరికి సేమ్ ఇస్తున్నా విత్ రెస్పెక్ట్. కానీ నాకు చనువు ఉంది వీళ్ళతో. ఇంకొకరితో ఎక్కువ చనువు ఉంది, అరే నీళ్ళు పట్టుకోపోరా, నేను కూడా ఇవ్వాలన్నా ఇంకా బుద్ధి లేదు. ముగ్గురికి సేమ్ రెస్పెక్ట్ ఇస్తున్నా నేను, కానీ చనువు వేరు. ఈ విషయం తెలియక అందరికి సేమ్ ఇస్తారు. ఫ్రెండ్స్ పరిచయం అయిపోతారు, ఏంద్రా ఎక్కడే రెస్పెక్ట్ ఇస్తున్నావు అని. అది కూడా రాంగ్. అంటే అండర్స్టాండ్ దాని యొక్క మూలాన్ని పట్టుకుంటే ఓవరాల్గా ఇదంతా అర్థం చేసుకుంటే ఏం జరుగుతుంది, నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటావు. అంతకుమించి ఏ బెనిఫిట్ లేదు. లేకపోతే ఇంకెప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆలోచన వస్తాం. ఇప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన రాదు. నిజంగా నా లైఫ్లో చాలామంది దేవుళ్ళు మారువేషాలు వేసుకుని వచ్చిపోయారని నా డౌట్. ఎప్పుడైతే నేను నాతో సమానంగా చూశానో వీడికి అక్కర్లేదని వెళ్ళిపోయాను. బికాజ్ నేనేం అడగట్లే, నేను దేవాలయానికి పోయి ఏం కోరుకోను. నాకు ఉన్నది చాలు కదా, నేను దీన్ని ఉన్నదాన్ని ఎట్లా అనుభవిద్దామని చూస్తున్నాను. రెండోది లెజిటిమేట్గా నాకు రావాల్సింది ఎప్పుడు వస్తుంది, అంతకుమించి ఏమి లేదు.